ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్ లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ గాని, కలెక్టర్ ఆఫీస్ గాని, ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక నాలుగో అంశం ఉపాధి. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఐదవ అంశం, ఆఖరి అంశం, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి.